వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో బెండకాయతో ఒక మంచి లంచ్ రెసిపీని చూపించబోతున్నానండి. ఉదయం ఎక్కువ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. త్వరగా చేసుకొని టేస్టీగా తినే ఈ బెండకాయ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా 1 స్పూన్ నెయ్యి వేయడం వల్ల రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసి వేసుకోండి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ముక్కలు వేసి వీటిని దూరగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులో బెండకాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ తాలింపులోనే బెండకాయ ముక్కలను జిగురు పోయేంత వరకు 5 to 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. బెండకాయలు కాస్త వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. చూడండి, బెండకాయల్లో ఉన్న జిగురు అంతా పోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరో 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు మగ్గేలోపు మనము మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని, 2 లవంగాలు, 1 యాలక, దాల్చిన చెక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక చూడండి, బెండకాయ ముక్కలు కూడా వేగాయి కదా. అందులో ఈ మసాలాను కూడా వేసి మరో 5 మినిట్స్ పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. 2 to 3 మినిట్స్ పాటు వేయించితే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓసారి మీ పిల్లల లంచ్ బాక్స్కి ఇలా ట్రై చేసి ఇవ్వండి. బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు, అంత బాగుంటుంది. మా పిల్లలకైతే ఈ రైస్ చాలా ఇష్టము. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్ పైన కాస్త నిమ్మకాయ పిండుకొని ఇలాగే తినేయచ్చు, లేదా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు బెండకాయ తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు.